టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ను టీమిండియా బౌలర్లు ఆరంభం నుంచే వికెట్లను తీసి పాకిస్తాన్ ను భారీ దెబ్బ కొట్టారు. అటు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ లో ఊచకోత దెబ్బకు అల్లాడిపోయిన పాకిస్తాన్ అటు బ్యాటింగ్ లోనూ తేలిపోయింది. 18 ఓవర్లలో 114 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 4 బంతులు ఎదుర్కొని 0 పరుగులకే సల్మాన్ ఆగా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ మొత్తంగా 77 పరుగులతో కొలంబోలో సునామీ సృష్టించాడు. బౌలర్లకు అనుకూలించే పిచ్చిపై బ్యాటర్లు తడబడుతుంటే తాను మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్తాన్ లోని ఏ ఒక్క బౌలర్ ను వదలలేదు. ఒక ఫాస్ట్ బౌలర్ మిగతా 6 మంది స్పిన్నర్లతో వేయించిన పాకిస్తాన్ కెప్టెన్ కు నిరాశ మిగిల్చాడు ఇషాన్ కిషన్. ఇక ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాక తిలక్ వర్మ 25 పరుగులకు తాను అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 0 పరుగులకే పెవిలియన్ చేరగా క్రీజులోకి వచ్చిన శివన్ దుబే అలాగే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే సూర్య 32 పరుగులకి అవుట్ కాగా ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా 2 భారీ షాట్లతో దూబే చెలరేగిపోయాడు. చివరి ఓవర్ వేసిన పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రీద్ బౌలింగ్ లో దూబే ఒక 4 కొట్టి సింగిల్ తీసి ఇవ్వగా స్ట్రైక్ లోకి వచ్చిన రింకు సింగ్ 3 బాల్స్ ఆడి ఒక 4-6 తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ను ఎక్కడ కోలుకోనివ్వలేదు టీమిండియా బౌలర్లు. ఆరంభం నుంచే వికెట్లను తీస్తూ 114 పరుగులకే కుప్పగూల్చారు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ లో ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో తాను ఒక్కడే పర్వాలేదనిపించిన మిగతా వారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీయగా తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో గెలిచి దర్జాగా సూపర్ 8 లోకి అడుగుపెట్టింది.